వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శివోహం టీం ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ వేదిక. ప్రవచనకర్తగా పిఠాపురం వాస్తవ్యులు వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణ ఆచార్యులు. నర్సీపట్నం స్థానిక అబిడ్ సెంటర్ వద్ద గల ఎన్జీజీ ఓస్ హోమ్ ఫంక్షన్ హాల్లో నర్సీపట్నం శివోహం టీం ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఏబిఎం ఎంఐఏఎస్ ఋషి కళాశాలల విద్యార్థులు పురప్రజలు హాజరయ్యారు. ప్రవచనకర్తగా పిఠాపురం వాస్తవ్యులు వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణ ఆచార్యులు విద్యార్థులకు నైతిక సేవలు, సామాజిక బాధ్యతలను వివరించి వ్యక్తిత్వ వికాసం కలిగించే ప్రయోజనాత్మక అంశాలను తెలియజేశారు. ఒక విశ్వవిద్యాలయం కులానికి సంబంధించిన గ్రంథాలు తీసుకున్నారు. అందులో పిల్లలు స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ తరగతులు చెప్తూ ఉండేవారు. ఒక 7 స్తంభాలు కూడా స్తంభాలు ప్రధానంగా ఉన్న స్తంభాలు ఒకే మీరు ఒక పరికరంతో దేనికైనా ఒక లోహంతో కానీ ఒక గట్టితో కానీ హైడ్రాస్ లేకపోతే ఈ రకరకాల కంప్యూటర్ కాలేజ్ వచ్చి కట్టబడి ఉందాం. నాడీ స్పందనకి సంబంధించినవి, గర్భానికి సంబంధించిన నాడులు స్త్రీకి వేడలో ఉన్నాయి. అది ప్రసవ సమయంలో వదులు చేసి సుఖం ప్రసవానికి సంబంధించినటువంటి నాడుని ఈ వేడ మధ్య నొక్కి పెట్టి ఉంచేలాగా మెట్టులు పెడతారు. వెండితో ఒక మంచి ధాతువులు, వెండి బంగారం గొప్ప ధాతువులు అలా పెట్టినప్పుడు అది కూడా పెళ్లి అయిన తర్వాతే పెడతారు. పెళ్లికి ముందు పెట్టగా ఎందుకంటే అందుకు సంతానం అవసరం. పెళ్లి అయిన తర్వాత సంతానం కలుగుతుంది కనుక పిల్లలు కలుగుతుంది కనుక అందుకోసం పెడతారు. అంటే అప్పటి నుంచి అవన్నీ పెట్టడం అనేది పెట్టెలు తీసేసి, మంగళసూత్రం తీసేసి, బొట్టు తీసేసి, జడ తీసేసి విరబోసుకుని కొన్ని ముఖాలు వాడిపోతున్నాయని విషయం తెలుస్తుంది. చుట్టూ విరబోసుకోవడం మంచిది కాదు, గొప్ప దోషం. అందుకని ఇలా ఉండడం మన సాంప్రదాయం కాదు. ఇలా ఉంటే ఆచార్యుడికి మనకి తేడా లేదు. వాడిలా మనం ఎందుకు ఉండాలి? ఇందాక చెప్పే నోట్ దిస్ పాయింట్. వాడిలా ఉండాలి మనం ఎందుకు అనుకోవాలమ్మా? మనం రా ఉంటాం, జడేసుకోండి, ప్రత్యేకంగా ఉంటారు, మీరు క్యూట్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చక్కగా ఉంటారు, లక్షణంగా ఉంటారు, పురాణించేలా ఉంటారు. జడేసుకోండమ్మా, చిన్న విషయం కాదు కదా. బొట్టు పెట్టుకోవడం, జడేసుకోవడం అనేది నాగరికత. బట్టలు వేసుకోకపోవడం అనాగరికం. బట్టలు వేసుకోవడం. నమస్తే. ఈరోజు నర్సీపట్నం అబీ సెంటర్లో గల ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ వేదిక అని ఒక వేదిక ఏర్పాటు చేశామండి. ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే, ఏబిఎన్ ఋషి కాలేజీ పిల్లలకి, ఆఖరి సంవత్సర విద్యార్థులకి మన యొక్క ధర్మము, సామాజిక బాధ్యతల గురించి తెలియపరచాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనకి పిఠాపురానికి చెందిన వాగ్దేవి పీఠానికి సంబంధించిన వెంకట గోపాలకృష్ణమాచార్యులు వారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేశారు. ఆయన అమూల్యమైన సందేశాలని పిల్లలకి అందజేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. తద్వారా సామాజిక బాధ్యత, వ్యక్తిగత జీవితంలో కూడా జీవించే విధానాలు పిల్లలకు తెలియజేయడం ద్వారా వారి భవిష్యత్తును సుఖమయం చేసుకునే ఒక మార్గాన్ని చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. దీనికి సంబంధిత పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మాకు ఈ విషయాన్ని 10 మందికి చేరే విధంగా సహకరించినందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నర్సీపట్నానికి చెందిన శివోహం అనే ఒక టీం ద్వారా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క సనాతన ధర్మాన్ని 10 మందికి తెలియజేయాలని, అలాగే లోక కళ్యాణార్థం చేయాల్సిన కార్యక్రమాలని నిరంతరం చేయడానికి, అలాగే పేదరికంలో ఉండి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించాలని సదుద్దేశంతో ఈ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మా శక్తి వంచన లేకుండా మాకు అవకాశం ఉన్నంతవరకు అటువంటి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని సమస్త జనులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా
ఈ వేదికని ఆధారంగా చేసుకొని నేను మీకు విన్నపించడం జరుగుతుంది. శుభం భూయాత్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.